అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో పడకల మించి లేవడంగానే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. 7వ తారీఖు మరి సోమవారము, ఏప్రిల్ నెల 2025 సంవత్సరం. ఈ ఉదయ కాలం పడకల మించి లేవడంగానే ప్రభు యొక్క కృపావార్తను విన్నట్టయితే నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనా ఏ ప్రజల్లోనైనా చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమున ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమని. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఉదయకాలం పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తన వింటున్నాం. ఈరోజు రాయబడిన మాట, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు చేసే నిబంధన చాలా విలువైనది. దేవుడు తన నిబంధన మన ఎడల జరిగిస్తున్న వాడుగా ఉంటూ వస్తున్నాడు. మోషేతో అంటాడు, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, ఒక నిబంధన చేయుచున్నాను. ఆ నిబంధన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. సరే, దేవుడు చేసే నిబంధన ఎందుకు కొరకు చేస్తున్నాడు, దేని కొరకు చేస్తున్నాడు అంటే అవి మనకి కొన్ని విషయాలు నిర్గమకాండం 34వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతాయి. అయితే అసలు ఈ నిబంధన దేని ద్వారా చేస్తున్నాడు దేవుడు, లేదా దేనితో ఈ నిబంధన మన ఎట్లా చేస్తున్నాడు, మనకు చేస్తున్నాడు, దేనితో మనకి నిబంధన చేస్తున్నాడు అని అంటే, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను అన్నాడు. ఆయన నిబంధన దేని ద్వారా మనతో నిబంధన చేయుచున్నాడంటే ప్రభు మాట్లాడతాడు. రండి, నిర్గమకాండం 34వ అధ్యాయం 27 వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను రాసుకొనుము, ఎలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతో ఇశ్రాయేలుతోనూ నిబంధన చేసి ఉన్నాను. కాబట్టి దేవుడు చేసే నిబంధన దేనితో చేస్తున్నాడు అంటే వాక్యములతో. దేవుడు ఏదైతే వాక్యములు మనకి ఇచ్చాడో, ఎలాంటి వాక్యాలను అయితే మనకు రాసి ఇస్తున్నాడో, ఆ వాక్యముతో మనతో నిబంధన చేస్తున్నాడు దేవుడు. ఈరోజు మనం గమనించాలి, వాక్యం అన్నది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. మనకి ఇవ్వబడిన వాక్యము, మన చేతిలోకి వచ్చిన వాక్యము, ఈరోజు మన చేతిలో మనం పట్టుకుని ధ్యానిస్తున్న వాక్యం కానీ, చదువుతున్న వాక్యం కానీ, వింటున్న వాక్యం కానీ, ఇది దేవుడి నిబంధనతో చేయబడినటువంటి వాక్యం. దేవుని నిబంధనతో చేయబడిన వాక్యం. ఈ వాక్యముల గురించి అంటాడు, నేను ఒక నిబంధన చేయుచున్నాను, నేను ఒక నిబంధన చేయుచున్నాను. ఈ నిబంధన తన వాక్యముతో దేవుడు మన ఎట్లా చేశాడు, తన వాక్యంతో చేశాడు. ఈ వాక్యం ఎలాంటిది అంటే కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ఈ వాక్యం ఎలాంటిది? మొదటిగా చూడగా, ఈ వాక్యముతో దేవుడు మన ఎడల నిబంధన చేశాడు. ఈ వాక్యం ఎలాంటిది? రండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను. కాబట్టి ఆది యందు ఉండ వాక్యం ఎలాంటి వాక్యం అండి? ఆది యందు ఉండ వాక్యం. ఆదిలో ఏ వాక్యం అయితే ఉందో, ఆదిలో ఏ వాక్యం అయితే దేవుడు మన కొరకై నియమించిన రీతిలో కానీ, లేదా దేవుని యొద్ద ఉన్నదో, ఆది ఆరంభంలో ఉండే వాక్యముతో దేవుడు మన ఎడల ఒక నిబంధన చేస్తూ వచ్చాడు. ఆరంభంలో ఉండే వాక్యం అంటాడు కదా, నేను ఒక నిబంధన చేయుచున్నాను అన్నాడు. ఆ నిబంధన దేనితో చేస్తానంటే 27 వచ్చిన అంటాడు నిర్గమకాండం 34:27లో, ఈ వాక్యమును రాసుకొనుము, ఎలాగనగా ఈ వాక్యమును బట్టి నేను నీతోను ఇశ్రాయేలుతో నిబంధన చేసి ఉన్నాను అంటే వాక్యముతో దేవుడు నిబంధన చేశాడు మన ఎడల. ఈ వాక్యం ఎలాంటిదంటే ఆది యందు ఉన్న వాక్యం. ఇది ఆదిలోనే ఉన్న వాక్యముతో దేవుడు మోషేతో నిబంధన చేశాడు. ఆరంభంలో ఉన్న వాక్యముతో దేవుడు మోషేతో నిబంధన చేశాడు. దేవుడు మోషేతో నిబంధన చేశాడంటే ఆ వాక్యం ఎలాంటిదంటే ఆదిలో ఉన్న వాక్యం, ఆరంభంలో ఉన్న వాక్యం, మొదటిలో ఉన్న వాక్యం, మొదటై ఉన్న వాక్యముతో దేవుడు నిబంధన చేశాడు మోషేతో. కాబట్టి ప్రియులారా, ఈ నిబంధన చాలా విలువైనవి. అందుకే మొదట నిబంధన రాసిచ్చినప్పటికీ అవి పగలగొట్టిన మరలా ఇదే నిబంధనలు దేవుడు రాసించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఎందుకంటే ఈ యొక్క నిబంధన వాక్యముతో కూడినవి, వాక్యముతో చేయబడిన నిబంధనవి. కానీ ఈ నిబంధనలు వాక్యంతో చేయబడిన. ఈ వాక్యం ఎలాంటిదంటే ఆదిలో ఉంది. మనం పుట్టక మునిపే, మనం జన్మించక మునిపే, మనల్ని రూపించక మునిపే మనకంటే ముంగట వాక్యం ఉంది.
ఆ వాక్యమే, మనకంటే ముందు ఉన్న వాక్యాన్ని నేటి దినాల్లో దేవుడు మన చేతిలో పెట్టాడు. ఆ వాక్యాన్ని మన చేతిలో పెట్టాడు. ఎందుకంటే ఆ వాక్యపు వెలుగులో మన జీవితం నడవాలని, ఆ వాక్యానుసారంగా మనం జీవించాలని, ఆ వాక్యానుసారంగా మనం ఉండాలని. అందుకంటాడు కదా, కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారు. వాక్యం ఎప్పుడు కూడా మొదటి ఆది అందు ఉంది, ఆరంభంలో ఉంది. అక్కడ మనం ఎప్పుడు కూడా మొదటి వారిగా ఉండాలని దేవుని ప్రణాళిక. కాబట్టి అందుకే ఆయన వాక్యపు వెలుగులో మన ఎడల నిబంధన చేశాడు. ఇది మొదటిది. రెండోదికి వాక్యం ఎలాంటిది? ఆయన వాక్యంతో నిబంధన చేశాడు. రెండోదికి వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. కాబట్టి రెండోదిగా ఈ వాక్యం ఎలాంటిదంటే దేవుడు మనతో నిబంధన చేసిన వాక్యము ఎలాంటిది? రెండోదిగా చూస్తున్నట్టయితే దేవుని యొద్ద ఉండేని వాక్యం, దేవుని యొద్ద ఉండినటువంటి వాక్యం. ఒకటి ఆదిలో ఉన్న వాక్యము, రెండు దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యం. చూడండి, మనతో ఆయన నిబంధన చేస్తున్నాడు. ఆయన మనతో నిబంధన చేస్తున్నాడు. మోషేతో అంటాడు, నేను నీతో ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేశాను కదా. ఈ నిబంధన ఎలాంటిదంటే వాక్యముతో కూడినది. రెండోదిగా ఆయన చేసే నిబంధన వాక్యముతో కూడింది. ఈ వాక్యం మొదటిదా ఆది యందు ఆరంభంలో ఉండే వాక్యము, రెండు దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యం. దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యముతో దేవుడు మనతో నిబంధన చేశాడు. దేవుని యొద్ద ఉన్న వాక్యం అంటే అది ఎంత పరిశుద్ధమైందో ఆలోచించు. దేవుని యొద్ద వాక్యం ఉందంటే ఆ వాక్యం ఎంత పవిత్రమైనది, ఆ వాక్యం ఎంత పరిశుద్ధమైనది, ఆ వాక్యం ఎంతో పవిత్రత కలిగినటువంటిది. అంత గొప్ప పవిత్రమైనటువంటి వాక్యములతో దేవుని యొద్ద ఉన్నటువంటి పవిత్రమైన వాక్యములతో మనతో నిబంధన చేస్తూ వచ్చాడు. ఇది రెండు. మూడవదిగా చూస్తున్నట్టయితే ఎలాంటి వాక్యంతో మన ఏళ్ళ నిబంధన చేస్తాడంటే నిర్గమాకాండం యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండెను. ఇక్కడ మూడో మాటను మనం చూస్తున్నాం. ఈ వాక్యం ఎలాంటిదంటే ఆయన మనతో నిబంధన చేసిన వాక్యము ఎలాంటిది? వాక్యమే దేవుడై ఉన్నటువంటి వాక్యం. చూడండి, దేవుడు మనకిచ్చిన లేఖన భాగాలు, దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాక్యం ఎలాంటిదంటే దేవుడు. ఈ వాక్యం ఏమైంది? దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అంటాడు కదా, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఈ వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ వాక్యాన్ని కలిగి మనం ఉండాలి. ఈ వాక్యం ఎలాంటిది? దేవుడే. ఈ వాక్యం ఎలాంటిది కాదు, ఈ వాక్యం దేవుడే. కాబట్టి ఈ వాక్యాన్ని కలిగి మనం ఉండాలి. దేవుడై ఉండ వాక్యముతో దేవుడు మనతో నిబంధన చేశాడు. దేవుడు మనతో నిబంధన చేశాడు. ఆది యందు వాక్యంతో నిబంధన చేశాడు. ఇంకా దేవుని యొద్ద ఉండ వాక్యంతో నిబంధన చేశాడు. దేవుడై ఉండ వాక్యముతో దేవుడు మనతో నిబంధన చేస్తూ వచ్చాడు. ఇక్కడ ఈ నిబంధన చాలా ప్రాముఖ్యమైనది. అందుకంటాడు, ఇదిగో నేను ఒక నిబంధన నీతో చేయించున్నాను అంటున్నాడు. ఈ నిబంధన దేవుడు తన వాక్యముతో మనతో చేశాడు. ఈ వాక్యముతో చేయబడిన నిబంధన ఎలాంటిదంటే ఆదిలో ఉండదు. రెండు, ఈ వాక్యం దేవుని యొద్ద ఉంది. మూడు, ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఇంత గొప్ప వాక్యముతో దేవుడు మనతో నిబంధన చేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఎంతో గొప్ప వాక్యంతో మన ఎడల నిబంధన చేసినప్పుడు మనం దేవుడు చేసిన నిబంధన కట్టుబడి ఉండాలి. ఆ నిబంధన మీరకూడదు. ఇది మూడో మాట. నాలుగవదిగా ఈ వాక్యం ఎలాంటిది? రండి, యోహాను సువార్త 1వ అధ్యాయము మనం చూసినట్టు 14వ వచనం చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం, ఆ వాక్యమే శరీరధారి అయి. ఈ వాక్యం ఎలాంటిది? శరీరధారి అయి అన్న వాక్యం అంటే ఈ వాక్యమే శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చింది. ఈ వాక్యమే ఒక రూపాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చింది. ఆదిలో ఉండ వాక్యము, దేవుని యొద్ద ఉండ వాక్యము, దేవుడై ఉన్న వాక్యము, ఇంకా ఈ వాక్యమే శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చింది. శరీరధారిగా వచ్చిన వాక్యం, భూమి మీదకి శరీరధారిగా వచ్చినటువంటి వాక్యం. ప్రియులారా, మన జీవితంలో మనం గమనించినట్టు ఈ వాక్యం ఎలాంటిదంటే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చినటువంటి వాక్యం. ఆదిలో ఉన్న వాక్యం, దేవుని యొద్ద ఉన్న వాక్యం, దేవుడై ఉన్న వాక్యం. ఇంకోటి నాలుగోదిగా చూడగే వాక్యం ఎలాంటిదంటే మనతో నిబంధన చేసిన వాక్యం, శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చిన వాక్యం. ఈ వాక్యం ఎలాంటిది? శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చింది.
ఇది ఎంతో గొప్ప వాక్యం. ఈ వాక్యముతో దేవుడు మనతో నిబంధన చేశాడు. చాలా శ్రేష్టకరమైన వాక్యముతో దేవుడు నిబంధన చేశాడు. ఆషామాషి వాక్యం కాదు ఇది. మన కోసము మానవతారిగా ఈ లోకానికి శరీరాన్ని ధరించుకుని వచ్చినటువంటి వాక్యం. ఈ వాక్యముతోనే దేవుడు మనతో నిబంధన చేశాడు. ఈ వాక్యాన్ని మనం అశ్రద్ధ చేయకూడదు. ఇది 4. 5వదిగా ఈ వాక్యం ఎలాంటిదంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. 5వదిగా ఈ వాక్యం ఎలాంటిదంటే మన మధ్య నివసించేటటువంటి వాక్యం, మన మధ్య నివసిస్తున్నటువంటి వాక్యం, మనతో నివసిస్తున్నటువంటి వాక్యం. ప్రియులారా, ఈ ఉదయకాలం పడకల మించి లేకుండానే ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో ఈ వాక్యం మన మధ్య నివసిస్తుంది. ఈ వాక్యం మనతో నివసిస్తుంది. చూడండి, ఆదిలో ఉన్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడే ఉన్న వాక్యము, శరీరాన్ని ధరించుకుని వచ్చిన వాక్యం మన మధ్య నివసిస్తున్నటువంటి వాక్యం, మన మధ్యలో నివసిస్తున్నటువంటి వాక్యం. ఇలాంటి వాక్యముతో దేవుడు మన ఎడల ఒక నిబంధన చేశాడు. ఇలాంటి వాక్యంతో దేవుడు మన ఎడల నిబంధన చేశాడు. చూడండి, ఎంత గొప్ప వాక్యం మన మధ్య నివసిస్తుంది. కానీ ఆ వాక్యానికి మనం విలువ ఇవ్వట్ల. మన మధ్యలో ఉంటున్న వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వట్ల. నీవైనా నేనైనా మన మధ్యలో ఉన్న వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కాబట్టి మన జీవితాలు హస్తగతముగా ఒడిదుడుకులతో భయంకరమైన పరిస్థితులు ఇలా ఉండటానికి కారణం ఏంటంటే మన మధ్యలో నివసిస్తున్న వాక్యానికి మనం విలువ ఇవ్వట్ల. అయితే ప్రియులారా, దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నేను ఒక నిబంధన నీతో చేయించున్నాను అన్నాడు. ఆయన చేసే నిబంధన దేనితో చేస్తున్నాడంటే ఒక నిబంధన చేయించున్నాను అన్నాడు కదా. ఆ నిబంధన ఎలా చేస్తున్నాడంటే తన వాక్యంతో నిబంధన చేస్తున్నాడు. ఈ వాక్యం ఎలాంటిదంటే ఆదిలో ఉన్న వాక్యం, దేవుని వద్ద ఉన్న వాక్యం, దేవుడై ఉన్న వాక్యం. ఈ వాక్యం ఎలాంటిది? శరీరధారిగా వచ్చిన వాక్యం. ఈ వాక్యం మన మధ్య నివసిస్తున్నటువంటి వాక్యం. అందుకంటాడు నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనం. అందుకైన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ ప్రజల్లోనైనా చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరూ ఎదుటి చేసేదను. నీవు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. ఇక్కడ ఒక మాటను మనం గమనించాలి. నేను ఒక నిబంధన చేయుచున్నాను అన్నాడు. ఈ నిబంధన ఎలా చేస్తున్నాడు? ఆయన వాక్యముతో నిబంధన చేస్తున్నాడు. ఆయన వాక్యం ఎలాంటిది? ఆదిలో ఉన్నది. ఆయన వాక్యం ఆయన యొద్ద ఉంది. ఆయన వాక్యము దేవుడై ఉన్న వాక్యం. ఆయన వాక్యం శరీరధారికి వచ్చిన వాక్యం. ఆయన వాక్యం మన మధ్యలో నివసిస్తున్న వాక్యం. ఇలాంటి వాక్యముతో మన ఎడల నిబంధన చేస్తున్నాడు. ఈ వాక్యముతో నిబంధన చేస్తున్నాడు కదా. ఈ వాక్యంతో నిబంధన చేసే దేవుడు ఒక మాట అంటున్నాడు, యెహోవా కార్యమును చూచెదరు. యెహోవా కార్యమును చూచెదరు అని ఒక మాట అంటున్నాడు. నేను నీతో నిబంధన చేస్తున్నాను. ఈ నిబంధన ఎలా చేస్తున్నాడు? వాక్యంతో చేస్తున్నాడు. ప్రజలందరూ యెహోవా కార్యమును చూస్తారంటున్నాడు. యెహోవా కార్యం ఏంటంటే ఆ నిబంధనతో కూడిన వాక్యము. ఆ కార్యం ఏంటంటే యేసు ప్రభువారు. ఆ కార్యం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు ప్రజలందరితో వాక్యమనే నిబంధన చేశాడు. చేసి అంటున్నాడు, నేను ఒక కార్యమును చేయబోతున్నాను. వాక్యముతో నిబంధన చేసిన దేవుడు ఒక కార్యం చేయబోతున్నాను అన్నాడు. ఈ కార్యం ఏంటంటే యేసు ప్రభువారు. ఆదిలో ఉండ వాక్యం యేసు ప్రభువారు. దేవుని యొద్ద ఉండ వాక్యం యేసు ప్రభువారు. దేవుడై ఉన్న వాక్యం యేసు ప్రభువారు. శరీరధారిగా వచ్చిన వాక్యం యేసు ప్రభువారు. ఇంకా మన మధ్య నివసిస్తున్న వాక్యం యేసు ప్రభువారు. యేసు ప్రభువారిని దేవుడు మన మధ్యకు పంపించాడు. ఇదే దేవుడు చేసిన కార్యం. ఇదే దేవుడు చేసినటువంటి గొప్ప నిబంధన. నేను మీ మధ్యలో ఒక గొప్ప కార్యమును చేసేదని అన్నారు. ఆ గొప్ప కార్యం ఏంటంటే యేసు ప్రభువారిని దేవుడు మన మధ్యలోకి పంపించాడు. మనతో చేయబడిన నిబంధన వాక్యంతో చేశాడు. ఆ వాక్యమే యేసు ప్రభువారు. ఆనాడు మోషేతో వాక్యముతో దేవుడు నిబంధన చేశాడు. ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను అన్నాడు. ఆ నిబంధన నిర్గమకాండం 34:10 ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను అన్నాడు. నిర్గమకాండం 34:27 వాక్యముతో మీతో నిబంధన చేసి ఉన్నాను అన్నాడు. ఆ వాక్యమే యేసు ప్రభువారు. మోషేతో చేయబడిన నిబంధన యేసు ప్రభువారిని బట్టి చేయబడ్డాడు. యేసు ప్రభువారిని బట్టి చేయబడ్డాడు. యేసు ప్రభువారిని బట్టి చేశాడు. యేసు ప్రభుతో మోషేకి నిబంధన చేశాడు దేవుడు. యేసు ప్రభుతోనే దేవుడు మోషేతో నిబంధన చేపించాడు. కాబట్టి ఆ నిబంధన నేటికి మన ఎడల స్థిరస్థాయిగా ఉండిపోయింది. వాడు యేసు ప్రభువారితో మోషేకి నిబంధన దేవుడు చేశాడు. యేసు ప్రభువారితో ఎలా చేశాడని నేను అంటున్నానంటే ఆ వాక్యమే యేసు ప్రభువారు. ఆదిలో ఉండే వాక్యం, దేవుని వద్ద ఉండే వాక్యం, దేవుడైన వాక్యం,
శరీరధారికి వచ్చిన వాక్యం, మన మధ్య నివసిస్తున్న వాక్యం ఎవరంటే యేసు ప్రభువారే. దేవుడు నేను నీతో నిబంధన చేసేదని అన్నాడు. ఆ నిబంధన వాక్యంతో చేశాడు. ఆ వాక్యం ఎవరంటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారితో మోషేకి నిబంధన చేయించాడు దేవుడు. ఎంత గొప్ప ఆలోచన! ఆ గొప్ప నిబంధన దేవుడు చేయిస్తూ వచ్చాడు మోషేతో, యేసు ప్రభువారు కలిపి ఆ నిబంధన మనకిచ్చాడు. ఆ నిబంధన మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఆ వాక్యమైన నిబంధన మనకు చేయబడింది కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ క్రీస్తును మన జీవితాన్ని చక్కగా చేసుకున్నట్లు ప్రభు మరి ఎలాగైతే దేవుడు యేసు క్రీస్తు ప్రభువారితో మోషేకి నిబంధనతో ఎలాగైతే చేశాడు, అలాంటి నిబంధన మనతో కూడా మన జీవితాలు చేసినందుకు మనం ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్ళేవారుగా ప్రభు మనకు సాయం చేయనట్లు ప్రభు కృప మనకు తోడు ఉండును కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు మాతో చేసిన నిబంధన ప్రభు వాక్యంతో చేశారు. ఆ వాక్యమే యేసు ప్రభు. మాకు యేసు ప్రభువారితో నిబంధన చేస్తూ వచ్చారు. యేసు ప్రభువారితో చేయబడిన నిబంధన, ఇటు నిబంధన మేము జాగ్రత్త కాపాడుకుంటూ ఈ నిబంధన పోగొట్టుకోకుండా ఈ నిబంధనానుసారంగా మేము జీవించేవారుగా ఆనాడు మా పితరుడైన మోషేకి ఏ నిబంధన ఇచ్చావు ఆ నిబంధనతో మేము ముందరకెళ్ళేవారుగా సిద్ధపరిచి మా జీవితాలు మీకు మహింకరంగా మీరు జరిగించి మహింపొంది మాతో మాట్లాడక్కర తీర్చమని దేవ, మాలో ఉండే ప్రతి బలహీనత ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట తొలగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీ అందరూ శుభాబంధనములు. ప్రైజ్ ది లార్డ్.